ఏలీషా చనిపోయిన వారిని తిరిగి బ్రతికించినటువంటి ఆధారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఏలియా లేదా ఏలీషా యేసుక్రీస్తు చేసినటువంటి మహిమలన్నీ కూడా ఈ ప్రవక్త చేసి ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఈయన కూడా దేవుడేనండి అని మనం చెప్పవచ్చా? కాదు కదా. ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ ఖురాన్లో అయినా అక్కడ బైబిల్లో అయినా చాలామంది ప్రవక్తలు వారికి దైవం మహిమలు అద్భుతాలు చేసేటటువంటి శక్తిని ప్రసాదించాడు. స్వతహాగా వారికి చెందినవి కావు. సృష్టికర్తనటువంటి దైవం వారి ద్వారా ఇలాంటి అద్భుతాలు చేయించాడు. కాబట్టి అద్భుతాలు చేసేవాడు గొప్పనా లేక అద్భుతాలు చేయించేవాడు గొప్పనా? ఒక్కసారి ఆలోచించండి. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 11 నుండి 12 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఒక ప్రవక్త ప్రస్తావన ఉంటుంది. ఆయన ప్రార్థన చేస్తే సైన్యమే పారిపోతుంది. మహిమలు కేవలం యేసు క్రీస్తు వారు మాత్రమే చేయలేదు, గత ప్రవక్తలు కూడా మహిమలు చేశారు. కాబట్టి మహిమలు చేశారు అని వారిని దైవంగా భావించడం సమంజసమైనటువంటి విషయం కాదు.